డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అందరికీ జై హింద్. ఇప్పుడు ఇండియా అండ్ యుఎస్ మధ్యలో జరుగుతున్న ట్రేడ్ వార్ కానీ, అమెరికాకి విరుద్ధంగా వెళ్తున్న దేశాలు కానీ ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. ఆ ఇష్యూయే డీ-డాలరైజేషన్. అండ్ ఈ డీ-డాలరైజేషన్ వల్ల మన దగ్గర ఉన్న డాలర్స్ మన ఫారెక్స్ రిజర్వ్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ చాలామంది మన ప్రభుత్వం ఇప్పుడు గోల్డ్ ఎక్కువగా కొనుక్కోవాలి, మరెన్నో విషయాలు ఈ టాపిక్కి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన దేశంలో ఫారెక్స్ రిజర్వ్స్ అని ఆర్బీఐ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అని చెప్పేసి ఉంటాయి. మనకి ఎలాగైతే మన ఇంట్లో సేవింగ్స్ ఉంటాయో మన డబ్బులు, అలా మన దేశం డబ్బులు కూడా ఆర్బీఐ సేవ్ చేస్తుంది. దాన్ని ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు. ఫారెక్స్ అంటే ఫారిన్ కరెన్సీ అన్నమాట. ఫారిన్ కరెన్సీని ఫారెక్స్ అంటారు. రిజర్వ్స్ అంటే మనం దాచుకున్న డబ్బు. మనం అంటాం కదా సర్ప్లస్. మనకి నెలవారీ జీతంలో మనం 5,000, 10,000 ఎలాగైతే సేవ్ చేసుకుంటామో అలా మనం సంపాదించిన డాలర్స్లో సేవ్ చేసుకొని ఆర్బీఐ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తుంది. మనం దీన్ని మన సేవింగ్స్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు మనం ఆర్బీఐ ఫారెక్స్ రిజర్వ్స్ చూసుకుంటే గనక అందులో ముఖ్యంగా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో డాలర్ కాంపోనెంట్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ తర్వాత గోల్డ్, ఆ తర్వాత ఐఎంఎఫ్ కరెన్సీ అని చెప్పేసి ఉంటుంది. ఈ 3 ఏంటో చెప్తాను, వినండి. ఈ డాలర్, గోల్డ్ అండ్ ఐఎంఎఫ్ కరెన్సీ, ఈ 3 కలిపితే మన ఫారెక్స్ రిజర్వ్ తయారవుతుంది. అండ్ ఈరోజు డేట్లో మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ $704 బిలియన్. అంటే దీన్ని ఎప్పుడు డాలర్స్లోనే మెజర్ చేస్తారు. మనం డాలర్ ఒక్కటే తీసుకుంటే గనక మన దగ్గర దాదాపు $616 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. అండ్ గోల్డ్ రిజర్వ్స్ వచ్చేసి దాదాపు $65 బిలియన్ గోల్డ్స్ ఉన్నాయి. అండ్ అరౌండ్ $18 బిలియన్ వరకు మన దగ్గర ఐఎంఎఫ్ కరెన్సీ కూడా ఉంది. ఐఎంఎఫ్ కరెన్సీ ఎలా అంటే ఒక బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్, 5 కరెన్సీస్ యావరేజ్ తీసుకొని ఐఎంఎఫ్ కరెన్సీ తయారు చేయబడుతుంది. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే అమెరికా ఎలాగైతే ఇప్పుడు ట్రేడ్ వార్ చేస్తుందో మొత్తం ప్రపంచంలో డాలర్ని ముఖ్యంగా వాడతారు కాబట్టి అమెరికా డాలర్తో ఎప్పుడైనా మనల్ని కంట్రోల్ చేయొచ్చు, అందుకే మనం డీ-డాలరైజేషన్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అండ్ మన ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ $616 బిలియన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డాలర్ రేట్ వరల్డ్లో అసలు ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుందో చెప్తాను, వినండి. ప్రపంచ దేశాలందరూ వాళ్ళ రిజర్వ్స్ ముఖ్యంగా డాలర్స్లోనే పెట్టుకుంటారు. ఈ డాలర్స్లో ఎందుకు పెట్టుకుంటారంటే డాలర్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ స్టేబుల్ కరెన్సీ అనమాట. సో అందుకే సాధారణంగా కంట్రీస్ అన్ని డాలర్స్లో పెట్టుకుంటాయి వాళ్ళ సేవింగ్స్. కానీ ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే, అన్ని కంట్రీస్ ఏమంటున్నాయంటే మేము గోల్డ్కి షిఫ్ట్ అవుతాము అని అంటున్నారు. మన కాన్సన్ట్రేషన్ చూసుకుంటే 616 ఎక్కడ, 65 ఎక్కడ. సో చాలామంది ఏమంటున్నారంటే ఈ డాలర్స్ని మనం డంప్ చేసి మనం గోల్డ్లో మన రిజర్వ్స్ని క్రియేట్ చేయాలి లేదా పెంచుకోవాలి అని చెప్తున్నారు. సో దీనివల్ల లాభం ఏంటి, దీనివల్ల నష్టం ఏంటి, మరెన్నో విషయాలు చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రిజర్వ్స్ డాలర్స్లోనే ఉంటాయి, ఎందుకంటే డాలర్ ఈజ్ ఎ స్టేబుల్ కరెన్సీ కాబట్టి. సో మార్కెట్లో ఎలా అవుతుందంటే దెర్ ఈజ్ సంథింగ్ నోన్ యాజ్ డిమాండ్, సప్లై అండ్ ప్రైస్. ఇలా 3 ఉంటాయి. మనకి ఏ ప్రోడక్ట్ అయినా సరే మార్కెట్లో దానికి సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది అంటే దాని ప్రైస్ కూడా ఎక్కువైనా ఉంటుంది, స్టేబుల్ అయినా ఉంటుంది. అదేవిధంగా సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే దాని ధర పడిపోతుంది. బట్ అదేవిధంగా సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా దాని ప్రైస్ పెరిగిపోతుంది. ఎప్పుడైనా సరే డాలర్ ఈ పొజిషన్లో ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుందంటే డాలర్ సప్లైని అమెరికా కంట్రోల్ చేస్తుంది. ఆ డాలర్ సప్లైని కంట్రోల్ చేస్తుంది. దాని స్టెబిలిటీ వల్ల, దాని డిమాండ్ ఎక్కువడం వల్ల దాని ప్రైస్ ఎప్పుడు పెరుగుతానే ఉంటుంది. అందుకే
అందుకే మనం గమనిస్తున్నాము ఈరోజు $1 దాదాపు 87 రూపాయలు దాకా వెళ్ళిపోయింది. సో మనం ఏమంటామంటే ఇలా ప్రైస్ పెరిగిపోతున్న కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు నేను ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి, $1 నేను ఇచ్చి ఆయిల్ తెచ్చుకోవాలి అంటే నేను 87 రూపాయలు ఇవ్వాలి. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం కానీ వేరే ప్రభుత్వాలు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీనిని తగ్గించాలి. ఈ ఎక్స్చేంజ్ రేట్ అంటారు దీన్ని, ఈ ఎక్స్చేంజ్ రేట్ని తగ్గించాలి. సో ఈ ఎక్స్చేంజ్ రేట్ని తగ్గించాలి అంటే మనం ఒక పని చేయాలి. ఎలాగైతే సప్లై తగ్గించడం వల్ల డిమాండ్ పెరుగుతడం కానీ డిమాండ్ కాన్స్టెంట్గా ఉండడం వల్ల ప్రైస్ పెరుగుతుందో మనం ఈ సప్లైని ఇంక్రీజ్ చేయాలి. ఈ సప్లైని ఇంక్రీజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న డాలర్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ మార్కెట్లో సప్లై విధంగా డంప్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, డాలర్ సప్లై పెరిగిపోతుంది, డిమాండ్ కాన్స్టెంట్గా ఉంది అనుకోండి, ఆటోమేటిక్ డాలర్ ధర పడిపోతుంది. ఈ డాలర్ ఎక్స్చేంజ్ రేట్ పడిపోయింది అనుకోండి, ఇది మేబీ $1 = 70 రూపీస్ రావచ్చు, $1 = 75 రూపీస్ కూడా రావచ్చు. ఇలా కంపారిజన్లో ఎక్స్చేంజ్ రేట్ పడిపోతే మనం $1కి తక్కువ డబ్బులు ఇచ్చి మన ఇంపోర్ట్ బిల్ కాస్ట్ కూడా పడిపోతుంది. అండ్ మనం ఎందుకు చేయాలి ఇదంటే 2 కారణాలు. ఎందుకంటే మనం ఇంపోర్ట్ ఎకానమీ, మనం ఎక్కువ శాతం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇది తక్కువ ఉంటే మనకు మంచిది అన్నట్టుగా చాలా మంది అంటున్నారు. రెండో విషయం ఏంటంటే, కానీ ఒకవేళ మన ఎకానమీ ఎక్స్పోర్ట్ లెడ్ ఎకానమీ అనుకోండి, కాకపోతే మన ఎకానమీ ఎక్స్పోర్ట్ లెడ్ అంటే అప్పుడు $1 = 87 అని మాట్లాడుకున్నాం కదా, $1 = 70 రూపీస్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన ఎక్స్పోర్ట్స్ కూడా నెగటివ్ ఎఫెక్ట్ అవుతాయి. ఎక్స్పోర్ట్స్ కూడా నెగటివ్ ఎఫెక్ట్ అవుతాయి. అందుకే మన ప్రభుత్వం ముందుగానే ఏం చేసిందంటే, నేను ఇప్పుడు చాలా ఎక్స్పోర్ట్స్లో నేను అసలు ఈ ఎక్స్చేంజ్ రేట్ గొడవ లేకుండా నేను రూపీలోనే ట్రేడ్ చేస్తాను అని చెప్పేసింది. ఈ రూపీలోనే ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డాలర్కి రూపాయికి ఎక్స్చేంజ్ రేట్ తగ్గిపోయినా మనకి నెగటివ్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ మనం ఇలా డబ్బులు ఈ డాలర్స్ మన రిజర్వ్స్ నుంచి తీసేసి మనం బంగారం పెంచాలి. బంగారం పెంచితే దీనివల్ల కూడా నా కరెన్సీలో కూడా ఇంకా బలం వస్తుంది అని ఉద్దేశము చాలా మంది చెప్తున్నారు. అంటే ఎకానమిస్టులు ఏం చెప్తున్నారంటే ఇంకా దీనిని తగ్గించేసి మనం దీన్ని పెంచాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు జనరలీ అమెరికా ఏం చేస్తుందంటే చాలా తెలివిగా అమెరికా చాలా గోల్డ్ని పర్చేస్ చేస్తుంది. అమెరికా చాలా గోల్డ్ని పర్చేస్ చేస్తుంది, కానీ దీన్ని అఫీషియల్గా డిక్లేర్ చెయ్యదు. ఎందుకు అఫీషియల్గా డిక్లేర్ చేయదంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే కరెన్సీకి బలం, కరెన్సీకి స్ట్రెంగ్త్ గోల్డ్ హోల్డింగ్స్ నుంచి వస్తుంది. కరెన్సీకి స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది, గోల్డ్ హోల్డింగ్స్ నుంచి వస్తుంది. అంటే మన రూపాయి విలువ మన దేశం దగ్గర ఎంత గోల్డ్ ఉందో దాని మీద కూడా చాలా శాతం వరకు డిపెండ్ అయి ఉంటుంది. సో మన దగ్గర గోల్డ్ పెరిగిందంటే మన రూపాయి బలం కూడా పెరుగుతుంది. కానీ అమెరికా ఏం చేస్తుందంటే ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్గా గోల్డ్ని హోల్డ్ చేస్తూ ఉంటుంది. ఈ గోల్డ్ ఎందుకు డిక్లేర్ చేయదు అంటే ఈ డిక్లేర్ చేస్తే అమెరికాకి $36 ట్రిలియన్ అప్పు ఉంది. అప్పుడు IMF ఏమంటది, నీ దగ్గర ఇంత గోల్డ్ ఉంది కదా, నువ్వు ఫస్ట్ అప్పు తీర్చేయని చెప్తుంది. సో అందుకే ఈ అప్పు తీర్చకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో అమెరికా ఇలా తన దగ్గర ఉన్న గోల్డ్ని డిక్లేర్ చెయ్యదు. సో నా ఉద్దేశం ఏంటంటే మనము ఖచ్చితంగా ఇంకా అమెరికా ఈ డాలర్ డిపెండెన్స్ని తగ్గించి మేబీ ఒక $100-200 బిలియన్ గోల్డ్ క్వాంటిటీని ఇంకా ఇంక్రీజ్ చేస్తే, ఒకవైపు ఇలా అమెరికన్ డాలర్ మార్కెట్లో వెళ్ళి సప్లై ఇంక్రీజ్ అయితే డాలర్ కూడా క్రాష్ అవుతుంది అండ్ మనకు కూడా గోల్డ్ వస్తుంది, అమెరికా కూడా బుద్ధి చెప్పినట్టు అవుతుంది అన్నది నా ఉద్దేశం.
సో దీనిపైన మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.